నిజాయితీ మంచి బహుమతిని తెస్తుంది, అలాగే మనలో సంతోషాన్ని నింపుతుంది. జీవితంలో నైతికత అనేది అత్యంత కీలకం. కష్ట సమయాల్లో కూడా నిజాయితీని పాటించే వాళ్ళు నిజమైన విజేతలు. ఇది అలాంటి ఓ చిన్నారి కథ, కానీ అందరికీ గొప్ప పాఠం నేర్పే కథ. ఈ కథలో మన హీరో రాజు అనే ఓ విద్యార్థి. రాజు ఒక సామాన్య రైతు కుమారుడు, కానీ అతను గొప్ప నిజాయితీ కలవాడు. ఒకరోజు స్కూల్కి వెళ్ళే దారిలో రాజుకు రోడ్డుపై ఓ పర్సు దొరికింది. ఆ పర్సులో చాలా డబ్బులు ఉన్నాయి. ఇంత డబ్బు తనకు ఉంటే ఏమైనా కొనుక్కోవచ్చు కదా అని ఒక క్షణం అనుకున్నాడు. కానీ ఇది ఎవరిదో, ఈ డబ్బు పోగొట్టుకున్న వారు ఎంతో బాధపడుతూ ఉంటారు అని రాజుకు అనిపించింది. రాజు స్కూల్కి వెళ్ళిన తర్వాత టీచర్ దగ్గరకు వెళ్ళి ఆ పర్సు ఇచ్చాడు. టీచరు రాజును చూసి ఆశ్చర్యపోయింది. రాజు, ఇది నీది కాదు కదా, ఎవరిది ఈ పర్సు, దాన్ని ఎందుకు ఇస్తున్నావు అని అడిగింది. టీచర్, ఇది ఎవరో పోగొట్టుకున్నారు, స్కూల్కి వచ్చే దారిలో నాకు ఇది దొరికింది. ఒకవేళ వారికి సకాలంలో ఈ డబ్బు దొరకకపోతే ఇబ్బందుల్లో పడతారు కదా, నేను దాన్ని తీసుకోవడం సరైనది కాదు అని అనిపించింది. టీచర్ ఆ పర్సుని పరిశీలించి అది ఒక వ్యాపారిది అని గుర్తించి వారికి కబురు చేసింది. ఆ వ్యాపారి తన డబ్బు, ముఖ్యమైన డాక్యుమెంట్స్ ఆ పర్సులో ఉన్నాయని, అవి పోయి చాలా బాధపడుతున్నాడని తెలిసింది. కొంతసేపటి తర్వాత అతను స్కూల్కు వచ్చాడు. టీచరు ఆ పర్సు రాజుకు ఎలా దొరికిందో అతనికి వివరించి ఆ పర్సు ఇచ్చింది. ఆ వ్యాపారి రాజును చూసి ఆశ్చర్యపోయాడు. ఎంతోమంది డబ్బు దొరికితే నీలా తిరిగి ఇవ్వరు, తామే దాచుకునేవారు, కానీ నువ్వు నిజాయితీగా తిరిగి ఇచ్చావు అని మెచ్చుకున్నాడు. ఆయన రాజుకు ఒక క్రొత్త బ్యాగు, పుస్తకాలు బహుమతిగా ఇచ్చాడు, మరియు చదువు కోసం కూడా సహాయం చేస్తానని చెప్పారు. చూడండి, నిజాయితీ ఎప్పుడూ నష్టాన్ని కలిగించదు, బదులుగా మంచి పేరును, మంచి అవకాశాలను తెస్తుంది. మన చిన్న నిర్ణయాలే భవిష్యత్తులో మన మంచితనాన్ని, వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తాయి. నిజాయితీ మనకెప్పుడు మంచి ఫలితాలే తెస్తుంది. రాజు ఆ రోజు ఎంతో సంతోషంతో, గర్వంగా ఇంటికి వెళ్ళాడు. మీకు ఈ కథ నచ్చిందా? మీరు కూడా నిజాయితీగా ఉండాలని నిశ్చయించుకున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి కథలు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.